the black and white era, I think we are the only ones who made such a conscious choice to make a drama. So this is the first time the Hollywood Foreign Press has also reviewed an Indian film. So that's also been pretty fantastic for us. And it's the fastest filling shows in, అంటే ఇది నాకు ఎలా ఉందంటే నాకు పొద్దున్న చాలా విచిత్రంగా ఉంది. అంటే తెలుగులో చాలా స్లోగా పికప్ అవుతుంది, తమిళ్లో మాత్రం ఫుల్ ఉన్నాయి. అరే ఏంట్రా ఇది ఇలా ఉందనుకున్నా. యూఎస్ స్లోగా ఉంది, యూకే చాలా ఫాస్ట్గా ఉంది. సో ఐ వాజ్ లైక్ ఇట్స్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ డివైడ్ ఆఫ్ హౌ పీపుల్ లుక్ ఎట్ సినిమా. ఐ థింక్ ఫస్ట్ ద పర్ఫార్మెన్సెస్ హ్యావ్ హ్యాడ్ ట్రిమెండస్ ప్రేస్. నాకు తెలిసి దుల్కర్ గారికి ఇట్స్ బిన్ వన్ ఆఫ్ హిస్ finest performances of his career. It's huge in terms of recognition for him. Bhagyashree garu, okay, Telugulo she's very popular, but Tamillo it's her debut, and its phones have been ringing off the hook. All the managers go out, like, okay, this film, that film. So it's we are very proud that with the actors that we had, we could do the finest job that we found. The technical values of this film, Dani, the sound, Jakes Bijoy, all of them have really aced and made a very, very top class production value based film. So it's new and unique. Thank you for all of the support. There's a lot of feedback coming. Our feedback, there's going to be versions of it. This film will be a true test of understanding. Ante oka genre shift cinema. Genre bender anedi ippuraku only film school books lo chadivam. This will be the first genre bender where we try to make a first half and a second half feel like two different things and ending to the same cause. So that's where it is. So yes, now I am here to take some questions. Do you have any questions? Hi, Andy. Check. Hello. Yes, ఇది correct, నాది correct. Sir, congratulations for the retro blockbusters. Thank you, sir. Thank you very much. అయితే టు బి హానెస్ట్ మీరే మాట్లాడారు ఇప్పుడు. అంటే కొన్ని ఏరియాల్లో ఒకలాగా, కొన్ని ఏరియాల్లో అంటే మీకు సినిమా తీసేటప్పుడు ఏమైనా అనిపించిందా? అంటే ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు ఇండియన్ సినిమా అనేది ఒకటి ఉందా తప్ప తెలుగు, తమిళ అలా లేదు కదా. సో మీకు సినిమా తీసేటప్పుడు ఏమైనా అనిపించిందా ఈ కైండ్ ఆఫ్ రిసెప్షన్ ఉంటుంది ఇలా? అంటే ఒకటండి, యాక్చువల్లీ నేను తమిళ మెడ్రాస్లో చూశాను నిన్న. There was one very interesting thing. Sorry, ఈరోజు మార్నింగ్ కూడా I saw the morning shows in Madras. వాళ్ళు ఫస్ట్ టైటిల్ కార్డ్ నుంచి వేరేలా కనెక్ట్ అయ్యారు సినిమాకి. అంటే వీ హ్యాడ్ ఎంఆర్ రాధా గారు, వీ హ్యాడ్ ఎంజిఆర్, వీ హ్యాడ్ శివాజీ గణేశన్, వీ హ్యాడ్ ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు. వాళ్ళు మెడ్రాస్లో ఉన్నప్పుడు జరిగిన కథలేమో అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ రిలేటబుల్ టు దెమ్. ఫస్ట్ అంటే యాక్చువల్లీ ఓకే, మీకు తెలిసిందో లేదో, బట్ మెడ్రాస్లో నా మీద 4-5 కేసులు వేస్తారు. అంటే మా తాత కదా, మా నాన్న కదా అనుకుంటూ వెళ్తా ఉన్నారు. సో ఐ థింక్ ద మెడ్రాస్ ఆడియన్స్ హ్యాడ్ అ లాట్ మోర్ కనెక్ట్ టు ఇట్. అండ్ డైరెక్టర్ ఆల్సో ఒక తమిళ్ డైరెక్టర్. మామూలుగా డబ్బింగ్ సినిమాల్లో లిప్ అవి తక్కువ తెలుస్తుంటే, ఎందుకంటే వైడ్స్ ఉంటాయి, చాలా సీక్వెన్సెస్ మీద వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ బాగా క్లోజ్అప్ పెట్టేసరికి అర్థమైంది ఈ తమిళ్ సినిమా అని అర్థమైంది. అండ్ ఐ థింక్ ఈరోజు దుల్కర్ గారితో వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ వీఆర్ స్పీకింగ్. బికాస్ ఇప్పుడు తెలుగులో హై ఎక్స్పెక్టేషన్తో చూశారు, మనం లోగా డెలివరీ చేసాం, ఎందుకంటే డబ్బింగ్ సినిమా లాగా. తమిళ్లో మన మీద ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, అది చాలా గుడ్ ఉంది, వాళ్ళు డెలివర్ చేశారు. సో ఐ థింక్ ఇట్స్ గివ్ అండ్ టేక్ ఇన్ ఈచ్ ప్లేస్. అండ్ ఆల్సో నాకు వస్తున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుండిందండి నాకు. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇరువరు సినిమా రిలీజ్ అయింది, ఇద్దరు సినిమా. ఇన్ తమిళ్ ఇట్ వాజ్ లైక్ ఏ మోస్ట్ రేవింగ్ రివెటింగ్ థింగ్. ఇక్కడ చాలా స్లోగా ఉండింది, ఎందుకంటే అక్కడ మెడ్రాస్లో జరిగిన కథ, మెడ్రాస్లో జరిగిన పొలిటికల్ బేస్ ఉన్న కథ. సో ఐ థింక్ వీ టుక్ అ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ప్లేస్ అండ్ యూఆర్ హోపింగ్ అనదర్ మార్కెట్ ఓపెన్స్ ఇట్ అప్. ఎప్పుడు ఈ డిసిషన్ తీసుకున్నాం అంటే, మామూలుగా ఇప్పుడు దుల్కర్ గారు ఉన్నారు, నేనున్న సినిమాలో అంటే అన్ని హిందీ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయాలి. వీ మేడ్ అ చాయిస్ బికాజ్ తమిళ్ నుంచి ఇఫ్ యూ డబ్బుడ్ టు తెలుగు తెలియని ఒక ఎవరు అంటే డైరెక్టర్ వాళ్ళ మదర్ టంగ్లో రాసుకున్న దానికి మనం కన్వర్ట్ చేసిన దానికి దే విల్ బీ సమ్ డ్రాప్. We were starting to see that ఇప్పుడు హిందీలో అయితే ఇంకా డ్రాప్ అవుతుంది. నో నో, లెట్స్ జస్ట్ స్టిక్ టు ఓన్లీ తెలుగు అండ్ తమిళ్. ఎందుకంటే ఈ స్టూడియో కల్చరు ఇవి మెడ్రాస్లోనే, దాని తర్వాత ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయి. దెర్ ఇస్ నో అదర్ ప్లేస్ దట్ హ్యాస్ అ కల్చర్ లైక్ దిస్ అని వి జస్ట్ స్టక్ టు 2 places. బట్ టిల్ ఇట్ కమ్స్ అవుట్ మాకు ఎగ్జాక్ట్గా యూ వోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్.
అయితే ఇద్దరు హీరోలు, ఇద్దరు ప్రొడ్యూసర్స్‌గా మారి తీయడం అనేది అంటే ఎందుకు తీసుకున్నారు సార్ ఈ డెసిషన్? అంటే రిస్క్ టేకింగ్ అనుకున్నారా? లేదంటే గనక ఇది మీకు కనెక్ట్ అయింది కాబట్టి మన ఇద్దరం కలిసి చేద్దామని మీరు ఫిక్స్ అయ్యారు. ఎందుకు మీ ఇద్దరే ప్రొడ్యూసర్స్‌గా ఉన్నారు ఈ సినిమాకి? ఒకటండి అంటే వన్ ఐఎమ్ ఆల్వేస్ అ కొలాబరేటివ్ గై ఇన్ ఐ థింక్ కొలాబరేషన్స్ ఆర్ ద వే ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ ఇఫ్ టూ కంపెనీస్ కమ్ టుగెదర్, టూ ఆర్టిస్ట్ కమ్ టుగెదర్, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఎలివేట్స్ ఇన్ అ మచ్ మోర్ డిఫరెంట్ మేనర్. అండ్ లైక్ ఇండిపెండెంట్ ఆర్ట్ సినిమా నాకు చాలా ఇష్టం, దుల్కర్ గారికి చాలా ఇష్టం. అండ్ బోత్ ఆఫ్ అస్ ఆర్ లివింగ్ ఇన్ దట్ కమర్షియల్ వరల్డ్. ఈ సెడ్ ఓకే, వాట్ ఈస్ ద మాక్సిమం కెన్ వి గివ్ ఆర్ట్ హౌస్ సినిమా అండ్ గివ్ ఇట్ అ పుష్. అండ్ నాకు తెలిసి బోత్ ఆఫ్ అస్ లైక్ దట్ ఇంక్లినేషన్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ వీ వెంట్ ఫార్వర్డ్ అండ్ డిడ్ ఇట్. రానా గారు, సార్ బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు. రావడమే అంటే ఎలాంటి క్యారెక్టర్‌తో వస్తారనుకున్నాను గానీ చాలా అంత ఎనర్జీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బిన్ అంటే ఐ నో యాజ్ అన్ యాక్టర్ ఐవ్ టేకెన్ అ లాట్ ఆఫ్ టైమ్ అవే, బట్ అంటే దట్ టైమ్ ఆల్సో ఒక ఇండిపెండెంట్ ప్రొడక్షన్ హౌస్, హౌ డు ఐ క్రియేట్ అన్ ఇండిపెండెంట్ ప్రొడక్షన్ హౌస్, కొత్త యాక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్కి, కొత్త రైటర్స్కి హౌ డు ఐ గివ్ a democratic chance to make a film అనే నేపథ్యంలో లాస్ట్ 2-3 years was that journey, but now I'll be back much more. రానా గారు కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీరు వచ్చినప్పటి నుంచి ఒక ఆర్క్ ఇలా ఇలా మీరు నడిపిస్తుంటే సినిమాని ఇట్స్ లైక్ చాలా కళాకారుల మధ్యలో గోల్ చేస్తూ ఉంటారు. సో అండ్ నేను ఒక రివ్యూ ఒక 2-3 డేస్ నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది మీ గురించి. అది చదువుదానే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి అనమాట. ఎవ్రీ టైమ్ రానా స్టెప్స్ ఆన్ స్క్రీన్ ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్, ఇట్స్ ఎ కాజ్ హీస్ ఫైటింగ్ ఫర్. అది నేను ఎవ్రీ టైమ్ రానా స్టెప్స్ ఆన్ స్క్రీన్ ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్, ఇట్స్ ఎ కాజ్ హీస్ ఫైటింగ్ ఫర్. అవును, కరెక్టే. యాక్చువల్లీ అన్ని సినిమాలు ఏదో కాజ్ ఫైట్ చేస్తూనే ఉంటారు. అసలు ఐ థింక్ ఫ్యూ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ లైక్ ఆ సెకండ్ హాఫ్ చూసినప్పటి నుంచి చాలా ట్రెమెండస్ రెస్పాన్సెస్. ఇట్స్ ఫన్ అండ్ ఇట్ వాస్ ఫన్ ఫర్ మీ ఆల్సో టు డూ. అంటే ఇప్పుడు సినిమా చూసారు కాబట్టి ఒక చాలా డార్క్ నెగిటివ్ టైంలో వస్తాను, బట్ క్రియేటింగ్ ఫన్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ టైమింగ్ ఐ థాట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. వాట్స్ యువర్ గుడ్ పాయింట్ ఇన్ ద ఫిలిం? ఐ థింక్ ఫర్ మీ ఐ థింక్ మీకు ఆ హుకప్స్ వేస్తారు కదా, అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. మీకు వాట్ వాస్ దట్ వన్ హైలైట్ పాయింట్ ఇన్ యూ? నాకంటే అంటే నాకు ద థింగ్ వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ వాట్ ఐ లైక్ ద లాట్ ఇస్, ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఒక అయ్యా అంటే చాలా గొప్ప డైరెక్టరు, ఆయన వస్తున్నప్పుడు అందరు లీగ్స్ ఉంటారు, చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడుతూ ఉంటారు. దుల్కర్ అంటే టీకేఎం ఆయన వచ్చినప్పుడే ఒక హడావిడి ఉంటుంది ఒక సెట్లో. ఎంత పెద్ద మనుషులన్నా నువ్వు అక్యూజ్డ్ అయ్యే వరకే గొప్పతనం అనేది 1 సెకండ్లో ఐ థింక్ దట్ క్యారెక్టర్ చూపిస్తుంటే. అంటే నాకు అక్కడ సముద్రగని గారు కూర్చున్నప్పుడు ఏంటరా లవ్వా అంటాడు వీడు. అసలు సెట్లో ఉన్నప్పుడు సార్ ఈయన సార్ ఇలా పిలుస్తున్నారు ఇన్ని, ఆయనకు కూడా కొంచెం కంగారేసింది. సమ్ ఇప్పటివరకు నన్ను అయ్యా అని అందరు పిలుస్తూ ఉన్నారు, నువ్వు ఒకసారి రిహర్సల్ చేసి చేయవా, నాకు చెవులకి ఒకలా ఉందన్నాడు. తర్వాత ఇంకోసారి వాళ్ళిద్దరూ షర్ట్ పట్టుకుని దే విల్ బీ గోయింగ్ అట్ ఈచ్ అదర్. అండ్ దెన్ నేను అలా సముద్రఖండ్ గారిని అలా పట్టుకుని తీస్తే, సార్ ఏంటి సార్ మరి పిక్ పాకెట్స్ని డీల్ చేస్తున్నారు మీరు అన్నారు. సో ఐ థింక్ దీస్ వర్ ద 2 things that excited me quite a bit. And especially with Kani garu, when he said, hey, ఈ యాక్టింగ్ ఎవరు క్లాప్ చేయాలంటే నేను క్లాప్ చేస్తాను తర్వాత. సో ఐ థింక్ దీస్ వర్ మూమెంట్స్ ఆఫ్ ఫన్, దట్స్ ఆల్. రానా గారు, సముద్రకని గారు, దుల్కర్ గారు, మీరున్నారు, ఇంతమంది ఎన్సెంబుల్ ఆఫ్ యాక్టర్స్లో భాగ్యశ్రీ క్లాప్స్ పడ్డాయి. నిన్న ప్రీమియర్ చూసాను. ఒక 2-3 సీన్స్లో భాగ్యశ్రీ గారికి తన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ, లేకపోతే యాక్టింగ్ ఫ్లో ఏదైతే ఉందో దాంట్లో తనకి క్లాప్స్ పడ్డాయి. ఒకవేళ మీరు ఆ రోజు మిస్ చేసుకొని ఉంటే, ఒకవేళ ఆ రోజు ఐ థింక్ వన్ ఇస్ షీ వాస్ డెస్టిన్డ్ టు డూ దిస్ ఫిల్మ్ అండి. సో ఇట్ ఆల్సో అంటే మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆవిడని ఇట్స్ అ ఫస్ట్ టైమర్ టు డూయింగ్ సచ్ అ బిగ్ రోల్. అండ్ సెల్వా గారు, అ న్యూ యాక్టర్ హ్యాస్ టు స్టాండ్ అప్ టు దీస్ బిగ్ లెజెండ్స్ అనే లైన్ నుంచి ఈ వెంట్ అండ్ ఫౌండ్. అండ్ ఐ థింక్ షీస్ డన్ ట్రెమెండస్ జస్టిస్. ఐ థింక్ దెర్ వాజ్ గ్రేట్ రిసెప్షన్ ఫర్ హర్. అండ్ ఎస్పెషలీ తమిళ్లో అయితే యార్ అంద హీరోయిన్ అంటే దే డెంట్ నో హర్ నేమ్ ఆల్సో, బట్ దే వర్ రియలీ ఇన్ ఇట్స్ లైక్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు హర్, దట్స్ ఆల్ ఐ హావ్ టు సే. కంప్లీట్లీ అంటే షీ ఇస్ శాంత ఇన్ కాంతా. సో ఎస్. రానా గారు, సో మొన్న కూడా చెప్పారు మీరు కెమెరాలో కొంచెం పక్కకు జరిగినా ఇటు జరిగినా సరే ఒప్పుకోరు, మార్క్లోనే ఉండాలని. బట్ చూసిన తర్వాత సీరియస్లీ అమేజింగ్, చాలా బాగుంది. సో ఆయన అలా మీరు ఎందుకు ఇలా అంటున్నారు, మరి ఇంత చెప్తున్నారు అనిపించింది. బట్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ చాలా బాగా అనిపించింది. అండ్ చాలా మంది అంటే మీరు ఒప్పుకోకపోయినా దుల్కర్ గారు ఈజ్ ఏ గుడ్ యాక్టర్ అందరికి తెలుసు, కానీ వన్ మ్యాన్ షోలా ఉంది రానా గారు అంటున్నారు. సో సీరియస్లీ లేదు, రానా గారు ఫస్ట్ నుంచి తీసుకునే విధానం వన్ మ్యాన్ షోలా ఉంది అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? వెల్ థ్యాంక్స్ అండి. బట్ నో ఇట్స్ స్టోరీ ఇస్ అబౌట్ టీకేఎం అండ్ అయ్యా. వాళ్ళిద్దరు కథలో
నేనేదో దూరాను అంతే కానీ ఐ థింక్ ఇఫ్ దేస్ అ వన్ మ్యాన్ షో ఫర్ దిస్ ఇట్ ఇస్ దుల్కర్ డెఫినెట్లీ. అండ్ అంటే ఆల్సో అంటే ఒక స్క్రీన్లో చాలామంది ఆర్టిస్టిక్ పీపుల్ ఉంటే ఒక కమర్షియల్ గాడి తిరుగుతూ ఉంటే కొంచెం నచ్చొచ్చు ఎక్కువగా మనకి. బట్ ఐ థింక్ వాట్ హీస్ డన్ యాజ్ అ పర్ఫార్మర్, వెదర్ ఆ మిర్రర్ సీన్ కానివ్వండి, ఆ క్లైమాక్స్ కానివ్వండి, ఆ ఫిల్మ్స్లో కానివ్వండి, ఒక యాక్టర్కి వాట్ డు ఐ సే ఇన్సెక్యూరిటీ చూపించడం అనేది చాలా కష్టం అండి. మనకి ఏ హీరో సినిమాలు హీరోలు మామూలుగా ఒప్పుకోరు. అంటే హీరో వీక్ అవ్వడం, ఇంకోళ్ళు పవర్ తీసుకోవడం, హీరో ఎక్కడో ఇన్సెక్యూర్ అవ్వడం ఒక ఫీలింగ్తో. అంటే మన హీరో అంటే ఇన్సెక్యూర్ అవ్వకూడదు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ ఐ థింక్ దుల్కర్ పోర్ట్రేట్ దట్ రియలీ బ్యూటిఫుల్లీ. ఐ థింక్ ఎస్పెషల్లీ సెట్స్ గురించి దాని గురించి హోంవర్క్ చేశారా? చాలా బాగా అనిపించింది, రియాలిటీగా అనిపించింది. ఒకటండి, మోస్ట్ ఆఫ్ ఆర్ రెఫరెన్సెస్ కేమ్ ఫ్రమ్ ఆల్ ఓల్డ్ వాహిని స్టూడియోస్ అండ్ ఏవిఎం స్టూడియోస్ ఫిల్మ్స్ అండి. అండ్ మీకు ఫస్ట్లో శివాజీ గణేశన్ గారు, ఎంఆర్ రాధా గారు వీళ్ళందరూ ఉంటారు కొన్ని ఫ్రేమ్స్లో. ఆ ఫిల్మ్స్లో యాక్చువల్లీ సెట్ రెఫరెన్సెస్ తీసుకుని ఆ టైంలో సెట్స్ ఎలా కట్టేవారు, బికాస్ దే యూస్ టు బి వెరీ ప్రామినెంట్ థింగ్స్ ఇన్ దోస్ సెట్స్. అంటే ఆ సర్కిల్ కానివ్వండి, ద కైండ్ ఆఫ్ స్టేర్ కేసెస్, రెండు సైడ్లు వెళ్ళి ఆ సెంటర్ స్టేర్ కేస్, దోస్ ఆర్ ఆల్ ఐ థింక్ రామలింగం గారు అండ్ సెల్వా హ్యాడ్ అ గ్రేట్ డీటెయిల్ టు వాట్ దే డిడ్. అండ్ ఎవ్రీ వన్స్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. నాకు గుర్తు, నేను సెల్వా నా కాస్ట్యూమ్ ఇచ్చినప్పుడు ఇదేంటో డిటెక్టివ్ ఎట్టున్నాడు అన్నాడు. తర్వాత ఒక 40 ఫొటోస్ తీసుకుని అన్న ఈ 1950లో ఈ కోట్ ఉండింది, తర్వాత ఈ కోట్కి వచ్చారు, మనం ఈ మధ్యలో సినిమా చేస్తున్నాం కాబట్టి ఈ కోటే వాడాలి. సో హీ వాజ్ వెరీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే చాలా ఫినిష్లో రాసుకున్నాడు. సో విచ్ ఇస్ వై ఇట్స్ కమ్. అండ్ దాని గారి గురించి మాట్లాడాలి, ద సినిమాటోగ్రఫర్. అంటే ఈచ్ ఫ్రేమ్ లుక్స్ లైక్ అ పెయింటింగ్. ఇట్స్ రియలీ, I think for me, one of the most beautifully shot films that I've seen in recent times. And I'm just glad that it's a film that we've made. Like సెట్లో చాలాసార్లు ఇరిటేట్ అయ్యేవాళ్ళు అండి దానితో, అందరు ఇరిటేట్ అయ్యేవారు. అంటే ఏంటంటే, అరే నేను యాక్టింగ్ చేస్తుంటే నువ్వేంద్ర లైట్ ఇక్కడ నుంచి అక్కడి నుంచి చెప్పు, ఇక్కడ నుంచి చెప్పు అన్నారు. నాకు ఒకరోజు గుర్తుంది, దుల్కర్ గారు ఒకరోజు నేను బయట ఉంటే మచ్చా జస్ట్ సీ దిస్ డా అన్నాడు. ఏంటన్నా నేను ఏమన్నా సెట్ కొంచెం ఇక్కడ కూడా మూవ్ చేయొచ్చు కదా కెమెరా. నో రానా, దిస్ ఫిల్మ్ హ్యాస్ టు బీ లైక్ అ పెయింటింగ్, అందుకే చేస్తున్నాం మనం ఈ సినిమా అని. హీ యూస్ టు బీ వెరీ ఫర్మ్ ఆన్ హిజ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో అదర్వైజ్ దట్ క్వాలిటీ వోంట్ బి అచీవ్డ్. రాణా గారు, ఇది సెకండ్ హాఫ్ కొంచెం అగతా క్రిస్టీ నవల్లో లాగా మీరు అందరినీ ఒకేసారి ఇంట్రాగేట్ చేస్తారు కదా కూర్చోబెట్టి, అట్లా ఏమైనా మీరు రిఫరెన్స్ తీసుకున్నారా దానికి? ఒకటండి, అంటే లాట్ ఆఫ్ మీరు అగాథా క్రిస్టీ అని చెప్పారు, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ యూ బ్రాట్ ఇట్ అప్. మామూలుగా హూ డన్ ఇట్లు ఉంటాయండి, కానీ ఈ సినిమా వైడ్ అన్ ఇట్. ఎందుకు చేశాడు, ఎవరు చేశారు కన్నా ఎందుకు చేశాడు అన్నది బేస్ ఉంటుంది. సో దే వాజ్ ఆబ్వియస్లీ విల్ బి అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండి అగాథా క్రిస్టీ కానీ ఎనీ ఆఫ్ ద ఓల్డర్ క్లాసిక్ హూ డన్ ఇట్స్. సో దట్ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ అది వీ టుక్ అ కాన్షియస్ చాయిస్. ఓకే, ఇది చాలా సీరియస్గా వెళ్ళకుండా వాట్ ఈస్ ద వే టు బ్రేక్ మొనాటనీ అండ్ హౌ డూ యూ ఒక ఆడియన్స్ని ఎలా డైవర్ట్ చేసి మళ్ళీ హౌ డూ గెట్ బ్యాక్ టు ద స్టోరీ అనే దాని మీద వీ టుక్ సమ్. కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చింది, కొంతమంది సెకండ్ హాఫ్ రాణా వచ్చినాక కొంచెం బాగుంది అని అంటున్నారు. అంటే మీకు తెలుసా మీ రోల్ కీ అని సినిమాలో సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ? అంటే ఒక మర్డర్ జరిగిన తర్వాత పోలీసు వాడే కదా రావాల్సింది. అంటే పోలీసు వాళ్ళు ఎవరు వచ్చినా అంటే పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా జరిగింది అనుకో ఈ రూమ్ లో, ఇప్పుడు మనం బయటికి వెళ్తాం, ఎవరో చచ్చిపోయారు అనుకోండి, మన అందరిని వచ్చి పోలీసు వాడు అందరిని పడతాడుగా. సో దట్స్ సో యా ఐ థింక్ ఇట్స్ అండ్ అది ఎంటర్టైనింగ్గా చేయడానికి ట్రై చేసామండి. కానీ ఇది మోర్ లైక్ తమిళ్ కనెక్షన్ లాగే ఉంటుంది. అంటే తెలుగు కనెక్షన్ అన్నది చాలా ఎక్కడ కనిపించదు మీకు. అది మీకు ముందే తెలిసి తెలుగులో చేశారా? అది అంటే ఏమో, అంటే కొన్నిసార్లు వీల్ ఆల్సో స్లిప్ అండి. అంటే నేను మెడ్రాస్లో పెరిగాను కాబట్టి నాకు తెలిసినన్ని కథలు మీ అందరికి తెలుసని కూడా అనుకోవచ్చు. సో దట్ వాజ్ ఆల్సో లిటిల్ మిస్. బట్ డెఫినెట్లీ అంటే తమిళ్ హ్యాస్ అ మచ్ మోర్ ఐడెంటిఫికేషన్. ఎందుకంటే ఆ ఊర్లో జరిగిన కథ, వాళ్ళ కాన్స్టెంట్గా జరిగిన కథలు తెలుస్తుందండి. ఇప్పుడు నేను చెప్పాను ఇందాకే, నా మీద 3 కేసులు వేసారు, ఇక్కడ ఎవరే లేదు. సో యునో ఇట్స్ అ మోర్ ఐడెంటిఫైబుల్ మెడ్రాస్ బేస్డ్ ఫిల్మ్. అంటే మీరు ఎవరికి ఉద్దేశించి సినిమా తీయలేదని డిస్క్లైమర్ ఇచ్చారు, మీరు కూడా చెప్తున్నారు. కానీ వై యూ షోడ్ అంటే ఎంజి రామచంద్రన్, ఎంఆర్ రాధా వీళ్ళందరినీ ఎందుకు చూపించారు మరి? అంటే ఒకటి ఆ ఈరా అనండి. ఆ ఈరాని ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం అనేది. సో ఏమంటే టుడేస్ మోడర్న్ జనరేషన్ నోస్ దీస్ బిగ్ స్టార్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. ఇప్పుడు మీరు ఎంజీఆర్ గారి గురించి మాట్లాడితే ఈ జనరేషన్ ఆయన సీఎం లాగే తెలుసు. ఇప్పుడు శివాజీ గణేశన్ గారు మాట్లాడితే యు నో ఓన్లీ ఇన్ క్షత్రియపుత్రుడు సినిమా గుర్తొస్తుంది.
బట్ మీకు వాళ్ళు యంగ్ టైంలో ఎలా ఉన్నారు అనేది, వాళ్ళు 50s, 60s వాట్ వాస్ దేర్ స్టైల్ ఇస్ వెరీ లెస్ ఇన్ రెఫరెన్స్. సో మేము తీసుకున్న సినిమాలు కూడా ఆ 50s, 60s ఈరా నుంచే తీసుకుని అంటే దట్స్ ది ఈరా యువర్ వాచింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ అని, దట్ వాస్ ద రెఫరెన్స్ అండి. ప్లస్ అలాగే పాత యాక్టర్లు కొంచెం ఓవర్ యాక్టింగ్లా మనకు అనిపిస్తుంది. అంటే అది బెస్ట్ యాక్టర్, వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టు కాదు, కానీ అప్పట్లో ఆ ఓవర్ యాక్టింగే నచ్చారు. ఈవెన్ తమిళ్లో కూడా వాళ్ళు దే లైక్ మోర్ మెలో డ్రామా, ఓవర్ యాక్టింగ్. మనకు తెలుగులోకి వచ్చేసరికి అట్లా ట్రోల్ అవుతారు చూడండి మెడ్రాస్ లో ఇది చెప్పినందుకు. అరే అది కట్ చేసి మన మెడ్రాస్ తెలుగులో అలా ఉండదండి, అంత ఇచ్చారు. అంటే మీ సినిమాలో కూడా కొంచెం ఆ తమిళ్ ఇదే ఉంది, కొంచెం ఫ్లేవరే. అంటే ఒకటండి, అంటే ద డైరెక్టర్ ఇస్ తమిళ్, సో న్యాచురలీ ఇట్ విల్ బీ హిజ్ థాట్ ఆఫ్, అంటే అతను పెరిగిన యాక్టర్స్, అతను చూసిన ఓల్డ్ సినిమా మీద బేస్ అయి ఉంటుంది. అది దట్ వన్ పాయింట్ దట్ వీ న్యూ వైల్ మేకింగ్ ద ఫిల్మ్ ఆల్సో. అంటే ఓకే, ఇప్పుడు దుల్కర్ గారు చేసే పర్ఫార్మెన్స్ ఇట్స్ మోర్ లైక్ శివాజీ గణేశన్ గారు, మోర్ లైక్ ఎంఆర్ రాధా గారు, మోర్ లైక్ రాజేష్ గారు, రాదర్ దెన్ మనకు తెలిసిన నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఆ టైమింగ్లో ఉండదు, ఇంకో టైమింగ్లో ఉంటుందని వీ న్యూ దట్. అంటే మనం లుంగి పంచలు కట్టం కదండి తెలుగులో, వీళ్ళు పంచలు కట్టరుగా, తమిళియన్సే కడతారు. అవును, వేరే అడ్డపంచి కడతారు. అవునండి, అది ఒకటి తమిళ్ ఫ్లేవర్, అది కూడా అదే మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా, చేయండి. అంటే కాదు, అంటే మెడ్రాస్లో మనం కూడా అలానే వేసుకునేవాళ్ళం అండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చాం. కానీ అంటే అంతలా ఉండదు, మనం మద్రాసులో ఉన్నా కూడా యాక్టర్స్, కానీ అంత పంచలు అంటే పూర్తిగా అట్లా దీనికి మనం ఇదవ్వలేదు. అంతే, టీకే మహాదేవన్ ఆయన పేరు కూడా అక్కడే ఉండింది. సో ఇట్ వాస్ డెఫినెట్లీ టు బి అ స్టోరీ ఇన్ మెడ్రాస్ ఫర్ షూర్. కానీ ఇది ఇన్స్పిరేషన్ అయితే ఆయనదే అని అంటున్నారు కదండి, అది త్యాగరాజ్ బాగా. అయ్యో లేదండి, అసలు ఆయన కథ అసలు కాదండి. ఆయన అంటే ఓకే, దే విల్ బి ఇన్సిడెంట్స్ ఆఫ్ మెనీ యాక్టర్స్ దట్ హావ్ డన్ సంథింగ్, బట్ సినిమా చూసిన తర్వాత దట్ వెంట్ అవే కంప్లీట్లీ. అంటే మీరు ఫిక్షనే చేశారు కానీ చాలా మట్టుకు తీసేయండి ఇంకా నచ్చారు అదా. ఇందాక నుంచి దేవుడి గురించి మాట్లాడుతున్నారు అందరుదా. రామ్ కమ్ మేడం, అదిగోండి భాగ్యశ్రీ, మీ భాగ్యశ్రీ. మీకే చెప్తే వీళ్ళు ఎవరు కాదు, మీ ఒక్కళ్ళకే ఫోన్ చేసి డైరెక్ట్ గా థ్యాంక్ యూ మీకు చెప్తే దాని తర్వాత ఆల్ అదర్స్. ఓకే సార్, హాయ్ భాగ్యశ్రీ. యా, కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. బాగుంది. అంటే అసలు అందులో మీరు కాంత అంటే అలాగే ఉన్నారు మీరు. అంటే మేము ఏం తెలియదు కదా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాం కదా. కాంత అంటే మీరే అనుకున్నాం మేము. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. రానా గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ఇక్కడ సార్ ఇందాక నుంచి నేను అమ్మాయి లేనప్పుడు నా ఆవిడ గురించి మాట్లాడుతున్నారు, మాట్లాడండి ఆవిడతో వచ్చారుగా. అంటే మీకు ఫస్ట్ ఫిల్మ్ కదా రానా సార్, హౌ డిడ్ యూ పికప్ ద లైన్స్? అంటే తమిళ్ అది రాదు కదా మీకు. I had enough time for the delays that were caused to pick up the lines. No, I'm just kidding. But I think with the help of the director, we worked on the character pretty, for a long time. For about 6 months, I was in Chennai, and yeah, I think it was very exciting. Like finally feeling like I want to show my potential. I want to show what all I have inside. And for a newcomer like me without any industry background to get such kind of an opportunity, I think it was a blessing. And to finally get that opportunity, you have to give your 100%. So I think I wanted to just do that my best. యాక్చువల్లీ ఫస్ట్ ఆడిషన్ అయిపోయిన తర్వాత అండి 6 నెలలు చెన్నై షిఫ్ట్ అయిందండి ఆవిడ కుక్కతో పాటు. కుక్కతో పాటు చెన్నై వచ్చి లాస్ట్ టైం వెళ్తే దేవర్ సెల్వా ఈవిడి ప్రాక్టీస్ చేసుకుంటే దే వాజ్ big training for that she's done before she got into this one. రానా గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అసలు యాక్టింగ్ అయితే చింపేశారు. ఇంకా అంటే ఒక 40 years బ్యాక్ అనేది ఈ యాక్టింగ్ అసలు చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. ఇప్పుడున్న జనరేషన్ కన్నా అప్పుడు యాక్టింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉండేది. దాని గురించి ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు? అప్పట్లో మీరు ఎవరిని ఎక్కువగా చూసి చేసేవారు? ఒకటండి, అంటే ఈ సినిమాలో చాలా రెఫరెన్సెస్ ఉంటాయి కానండి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఏ థాట్ ప్రాసెస్లో ఉండాలన్నది కంప్లీట్లీ డైరెక్టర్ సెల్వా గారికి అండి. వెదర్ ఇట్స్ దుల్కర్ గారి టీకేఎం క్యారెక్టర్ కానివ్వండి, కుమారి క్యారెక్టర్ కానివ్వండి, డైరెక్టర్ గారి క్యారెక్టర్. సెల్వా ఆల్మోస్ట్ ఈజ్ లైక్ ఈజ్ అ పర్సన్ ఫ్రమ్ దట్ టైం ట్రావెల్ చేసి వచ్చిన మనిషిలాగా అనిపిస్తూ ఉంటారు ఆయన. అండ్ నాకు గుర్తుంది, నేను షూట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన, నేను కొంచెం సీరియస్గా అది చేస్తూ ఉంటే, అన్న నీకు ఏ ఎమోషన్ లేదన్న వీళ్ళ మీద, ఎందుకు ఇంత రెస్పెక్టబుల్గా బిహేవ్